హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 ఇవాల్టి మూవీ డిబేట్. ఈ నెల ఆగస్టు 30వ తేదీన రిలీజ్ కాబోతున్న కావేరీ చిత్రం, ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ షేక్ అల్లబక్ష గారు, డైరెక్టర్ రాజేష్ నెల్లూరు నిర్మించిన చిత్రం కావేరీ. ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోయిన్ స్టూడియోలో మనతో ఉన్నారు. మిగతా విషయం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్ అండి. అండ్ ప్రొడ్యూసర్ గారు, చాలా పెద్ద నమస్కారం మీకు. చాలా సంవత్సరాల తర్వాత మీరు మనోహరం సినిమాతో 14 ఓకే యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్గా కనిపించారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అగైన్ యువర్ బ్యాక్. సో కావేరీ సినిమా గురించి మేము ప్రొడక్షన్ లాస్ట్ ఇయర్ అగైన్ ఎన్ఫోర్స్ చేసాం. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వీ కమ్ అప్ విత్ 3 ప్రాజెక్ట్స్. కావేరీ విచ్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆగస్ట్ 30th, అండ్ చెన్నై బజార్, అది డబ్బింగ్లో ఉంది ఇప్పుడు. దెన్ మాస్గాడ్ లవ్ స్టోరీ చేసాం. సో కావేరీ గురించి వచ్చినట్లయితే రాజేష్ నెల్లూరు ఫస్ట్ నా దగ్గర కథ తీసుకుని వచ్చేసి వెన్ ఈ ఎలాబొరేటెడ్, ఇట్స్ ఎ లేరీ ఓరియంటెడ్ కాన్సెప్ట్. చాలా బాగా నచ్చింది నాకు ఆ కాన్సెప్ట్ నాకు. సో ఓకే చలో టు కమ్ బ్యాక్ అగైన్ మంచి ప్రాజెక్టు. సో కాన్సెప్ట్ బాగుంది. అందులో ఈ మధ్య లేడీస్ పైన జరుగుతున్నటువంటి అరాచకాల గురించి ఎక్కువగా న్యూస్ చూస్తూనే ఉంటాం. చిన్నపిల్లలపైన రేప్స్ జరగడం, మైనర్ వాళ్ళపైన, 5 నెలల బిడ్డలపైన, ఇలా చాలా జరిగాయి సమాజంలో. సో ఇటువంటి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి ఈ కథను తీసుకోవడం జరిగింది. డైరెక్టర్ చాలా బాగా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. అండ్ రిషిత చాలా ఫెబులస్గా యాక్ట్ చేసింది. ఐ గెస్ తనకి ఇది 2వ ప్రాజెక్ట్ ఇది. సో ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా రిలీజ్ అవబోతుంది తనది. నేను మీ బ్యానర్ పైన ఎస్ఏబి క్రియేషన్స్ అనేది చూశాను. సో అది ఎస్ఏబి అంటే ఏంటి, అది ఎందుకు పెట్టారు? ఎస్ఏబి ఇట్స్ మై నేమ్ యాక్చువల్లీ, షేక్ అల్లబక్షు. ఓకే, మీ నేమ్ పేరుతోనే మీ బ్యానర్ని క్రియేట్ చేసేసుకున్నారు. సో వీ హ్యావ్ ఆల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సిన్స్ 2011 నుంచి రన్ చేస్తున్నాం. ఆల్ ఫైనాన్షియల్ కంపెనీస్, లీగల్ కంపెనీ కానివ్వండి, అన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్ని ఎస్ఏబితో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇట్ ఈస్ అట్మోస్ట్ 13-14 years బ్రాండ్ అది. ఓకే. సో అంటే 2011 నుంచి అంటారా? 11 నుంచి కంపెనీస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ అక్రాస్ సౌత్ ఇండియా అన్ని బ్రాంచెస్ ఉన్నాయి కంపెనీస్. సో ఏ బిజినెస్ చేసినా కూడా ఆ ఎస్ఏబి బ్రాండ్ అనేది ఇట్స్ ఎ బ్రాండ్ అంతే. సో అల్లబక్ష గారు, మీరు యాజ్ ఏ పొలిటీషియన్ అండ్ ఒక బిజినెస్ మ్యాన్గా అయితే మాకు తెలుసు. సో సడన్గా ఫిలిం ఇండస్ట్రీకి రావడానికి అసలు కారణం ఏంటి, ఎలా రావాలనిపించింది? ఇట్స్ నాట్ న్యూ టు మీ. ఆల్రెడీ 1 decade ముందు చేసాం ప్రాజెక్ట్ ఆల్రెడీ. సో మీ కయ్యూమ్, సంచిత ఈజ్ యాక్టెడ్. సో దాని తర్వాత కొంత గ్యాప్, బిజినెస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం, పాలిటిక్స్లో ఎక్కువ ఫోకస్ చేయడం, టైం దొరకపోవడం. సో అగైన్ లాస్ట్ ఇయర్ మళ్ళీ అనిపించింది నో దిస్ ఇస్ ద రైట్ టైం, బికాజ్ నో ఇట్ ఈస్ డిజిటల్లో బాగా మూవ్ అవుతూ ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్ కానివ్వండి, ఇప్పుడంతా సోషల్ మీడియా అంతా బాగా ఎఫెక్టివ్ అయిపోయింది, మొత్తం మీడియా ఎస్పెషల్లీ. సో మళ్ళీ సినిమాలు చేయాలి, సినిమాల ద్వారా సమాజానికి ఏమైనా సందేశాలు ఇవ్వాలి, ఎంటర్టైన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో సో వీ హ్యావ్ డిసైడెడ్ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక 3 to 4 ఫిల్మ్స్ మేకింగ్లో చేయాలి, ప్రొడ్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్ట్ కూడా చేయాలని చెప్పి వీ హ్యావ్ టేకన్ ద డెసిషన్. సో ఐ హోప్ బాగా వెళ్తూ ఉంది, రన్ అవుతూ ఉంది. సో ఆడియన్స్ ఆదరిస్తే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఒక 3 to 4 ఫిల్మ్స్ అనేది మా బ్యాన్ నుంచి అందిస్తూ ఉంటాం. ఓ, అంటే ఈ మూవీకి, కావేరీ మూవీకి వచ్చేసి మీరు ఒక ప్రొడ్యూసర్, అండ్ ఒక యాక్టర్గా కూడా కనిపించారు. అండ్ ఒక మంచి రోల్, ఒక డిఫరెంట్, అంటే ఒక స్ట్రాంగ్ రోల్ అయితే కనిపిస్తుంది మాకు. అండ్ ఈ సినిమాకి సంబంధించి దీంట్లో మీరు అంటే యాక్టింగ్ చేయాలనేది ఒక ప్రొడ్యూసర్గా అయితే చాలా తక్కువగానే చూస్తూ ఉంటాం సినిమాల్లో. అండ్ అంటే మీకు యాక్టింగ్ అంటే ఇష్టమా, ఇంట్రెస్ట్ ఉందా ఫస్ట్ నుంచి, లేదంటే కథ విన్న తర్వాత నేను కూడా ఒక పార్ట్ అవ్వాలి అనే ఆలోచన ఏమైనా వచ్చిందా? యాక్టింగ్ డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ నుంచి. ఐఎమ్ ప్యాషనెట్ టు యాక్ట్ యాక్చువల్లీ. సో లాస్ట్ 10 years బ్యాక్ కూడా చేసాం యాజ్ వన్ ఆఫ్ ది లీడ్ హీరోగా. కయ్యూమ్ ఆల్సో వన్ ఆఫ్ ది లీడ్ ఇన్ దట్. సో దీంట్లో కాప్గా ఏదైతే క్యారెక్టర్ ఉందో అది కూడా బాగా నాకు నచ్చింది అది. సో ఐ ప్లేడ్ ఏ రోల్ విక్రమ్ సింహ అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్గా చేశాను. సో ఇట్స్ గుడ్, నాకు సూటబుల్ అవుతుంది నా బాడీ లాంగ్వేజ్కి, అండ్ ఇట్స్ రైట్ క్యారెక్టర్ అని చెప్పి ఐ హ్యావ్ టేకెన్ దట్ డెసిషన్. సో మెయిన్ లీడ్గా యాక్చువల్లీ హీరోగా ఇంకో అబ్బాయి చేశాడు, ఫైజల్ అని చెప్పి. బట్ దానికన్నా కూడా ఈ పోలీస్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది కథలో. సో మెయిన్ కంక్లూజన్, స్టార్టింగ్ కానీ మీ కంక్లూజన్ కానీ అయ్యేది కూడా మీకు పోలీస్ ఆఫీసర్ ద్వారా మీకు స్టోరీ ఓపెన్ అవ్వడం కానివ్వండి, కంక్లూడ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే డైరెక్టర్ని మీరు రీచ్ అయ్యారా, లేదంటే డైరెక్టర్ ఆల్రెడీ మీకు తెలుసా, రాజేష్ నెల్లూరు గారు? రాజేష్ వచ్చి అక్కడ నెల్లూరులో ఈజ్ స్టార్టెడ్ విత్ హిస్ కెరీర్ విత్ షార్ట్ ఫిల్మ్స్ ఈవెన్ చేయడం. సో తన మేకింగ్స్ కొన్ని చూశాను. సో హీ హ్యావ్ సమ్ గ్రీన్ లీఫ్ స్టూడియోస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్లో ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్. సో కొంచెం ప్రొఫెషనల్గా బాగుంది, ఈజ్ ఎడ్యుకేటెడ్ గాయ్. సో ఈ అప్రోచ్డ్ మీ సో ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో
ఇమీడియట్గా నేను హెల్ప్ చేశాను. ఫస్ట్ కథ విన్నాను, కథ నచ్చింది. సో ఐ సెడ్ లెట్స్ గో అండ్ వీ ఫినిష్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ 2 షెడ్యూల్స్ 25 డేస్లో ఫినిష్ చేసేసాం. అంటే సినిమా ఎన్ని రోజులు పట్టింది కావేరీ సినిమా? 25 డేస్. ఓన్లీ 25 డేస్. అంత ఇట్ ఈస్ వెరీ షార్ట్ అండ్ స్వీట్. స్టోరీ కూడా ఎక్కువ లెంత్ లేదు. సో 1 hour 41 minutes రన్ టైమ్. సో చాలా షార్ట్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. సో వీ వాంట్ ఏదైతే మెసేజ్ ఆడియన్స్కి కాన్వే అవుతుంది లేదు మాత్రమే వీఆర్ ఫోకస్. సో అది వచ్చింది. సో వీఆర్ హ్యాపీ విత్ దట్. నేను స్పెషల్గా ట్రైలర్ చూసిన వెంటనే అసలు ఏం స్టోరీ అని నేను కన్వే చేయాలి అనేది నాకు అర్థం కాలేదు. బికాస్ లవ్ స్టోరీస్ చూస్తుంటాము, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టోరీస్ చూస్తాము, యాక్షన్ థ్రిల్లర్ స్టోరీస్ కూడా చూస్తూ ఉంటాము. ఈ సినిమాకి నేను ఏ పేరు పెట్టాలో నాకు అర్థం కాలేదు. అంత ఒక వైలెంట్గా ఉందన్నమాట సినిమా కూడా. సో ఏ స్టోరీ అనుకోవచ్చు అంటే నేను చూసినంతవరకు అయితే ఒక రివేజ్ స్టోరీ అని మాత్రం నాకైతే అర్థమైంది. సో మీరేమంటారు? యా, అట్మోస్ట్ ఈజ్ ద రివెంజ్ ఓన్లీ. ఈవెన్ మీరు బుక్ మై షో IMDbలో చూసిన కూడా సినాప్సిస్ వీ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్, అంతవరకు చెప్పగలను. సో ఒక లేడీ అజల్టెడ్ అయినప్పుడు సో తనకి కాప్ ఏ విధంగా హెల్ప్ చేశాడు, తన రివెంజ్ తీసుకుందా తీసుకోలేదా, సో అనేది మీరు థియేటర్లో చూడాల్సి వస్తుంది. యా, రిషిత హాయ్ అండి. సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ గారితో. సార్ మేడం. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అంటే ఈ సినిమా స్టోరీ విన్నప్పుడు నాకు చాలా అంటే నెల్లూరులో కొత్తగా ఆర్టిస్టులు వస్తున్నారనమాట. వస్తున్నప్పుడు ఆ స్టోరీ చాలామందికి చెప్పినప్పుడు వాళ్ళు నో చెప్పారు. నేను ధైర్యం చేసి నాకు నచ్చింది అనమాట. స్టోరీ చెప్పినప్పుడు నేను రివీల్ అనమాట ఈ స్టోరీకి నేను సూటబుల్ అవుతానా లేదా అని చెప్పి. నాకైతే స్టోరీ నచ్చింది, ఓకే చెప్పేశాను అప్పుడే, ఇమీడియట్గా చెప్పేశాను. కానీ చాలా బోల్డ్గా ఉంది కదా, మీకు ఏం అనిపించింది? బోల్డ్ అంటే అది నిజం చెప్పాలంటే బోల్డ్ కాదండి, బోల్డ్ కాదు. మీకు చూస్తే అలా అనిపిస్తుంది, ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది అసలు బోల్డా అంటే. ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు మీకు అని చాలామంది క్వశ్చన్ చేశారు. బట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన అది బోల్డ్ కంటెంట్ అయితే కాదు. ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం మనం చిన్న చిన్న పిల్లల మీద, అంటే చిన్న పిల్లల మీదే కాదు, ఏజ్ లిమిట్ అనేది లేకుండా ఉంది. ప్రతి ఒక్కరి మీద అఘాయిత్యాలు అనేది జరుగుతున్నాయి. సేమ్ సిచ్యువేషన్ అనమాట. వాళ్ళ క్యారెక్టర్స్కి చాలా న్యాయం చేశారు. అండ్ హీరో కానీ ఇంకా ముగ్గురు లీడ్ ఉన్నారనమాట హీరో ఫ్రెండ్స్, వాళ్ళు కానీ వాళ్ళ రిజు ఆర్ లక్ష్మణ్ వెంకీ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అంటే నాకు కొంచెం భయం వేసింది స్టోరీ చేసే. మేము అసలు ట్రైలర్ చూడగానే అసలు ఒక థ్రిల్లర్ మూవీ అని కూడా చెప్పడానికి లేదు. అంటే కొన్ని సీన్స్ థ్రిల్లర్లా కనిపించాయి స్టార్టింగ్లో యాక్షన్స్లో. అండ్ అలా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే లాస్ట్లో ఎండింగ్లో అర్థమైంది ఏంటి అంటే ఓకే ఇది ఒక సమాజానికి ఒక మెసేజ్ వెళ్తుంది. మెసేజ్ అండి అంటే ఇప్పుడు చాలామంది కొంతమంది ఏదైనా జరిగినప్పుడు చెప్పుకోలేదు. అండ్ ఎవరు సపోర్ట్ లేకుండా అసలు ఆ అమ్మాయి పడ్డ కష్టాలు తర్వాత ఎలా అది గెలిచింది అనేది స్టోరీలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు అమ్మాయి చూడాల్సిన చిత్రము. ఎందుకంటే ఎక్కడ ఏదైనా మన సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎదుర్కోకపోతే ఖచ్చితంగా సమాజం అనేది ఖచ్చితంగా తొక్కేస్తుంది. నా ఒపీనియను. దాన్ని నెట్టుకుంటూ వెళ్ళిపోవాలి, అక్కడే ఆగిపోకూడదు. అండ్ కమింగ్ టు హీరో, మీ వర్డ్స్లో హీరో న్యాచురల్ యాక్టర్ అబ్బాయి. అంటే అబ్బాయికి ఇంతకుముందు అబ్బాయి డెమో ఫిల్మ్స్ చేస్తున్నారు. నాకు అంటే సెకండ్ మూవీ అంటే ఫస్ట్ మూవీలో అంత అంటే ఇలాంటి వైలెంట్ అనేది లేదనమాట. జస్ట్ నార్మల్గా వెళ్ళిపోయే మూవీ చేశానమాట. ఇది చాలా డిఫరెంట్. నాకంటూ ఒక మంచి నేమ్ వస్తుందని కూడా నేను డెఫినెట్లీ చెప్తున్నాను. ఎందుకంటే ధైర్యం కావాలి అది చేయడానికి, చాలా ధైర్యం కావాలి. నాకు కొన్ని సీన్స్లో నాకు సిగ్గేసింది అనమాట చేయడానికి. బట్ ఆమె యాక్టర్ అన్నప్పుడు అవన్నీ ఆలోచించొద్దు, చేయాల్సిందే. అంటే యాజ్ ఎ యాక్టర్గా కూడా హీరోయిన్స్ ప్రతి ఒక్కరు కూడా ఎగ్జాంపుల్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్క కాన్సెప్ట్ ప్రతి ఒక్క స్క్రిప్ట్ని కూడా తీసుకుంటారు. ఇది అని చేయాలి అని ఏమి ఉండదు, ప్రతి ఒక్కటి కూడా మనం యాక్సెప్ట్ చేయాలి యాజ్ ఎ హీరోయిన్గా. బయట చాలా కామెంట్స్ వస్తాయి, అంటే ఏంటి ఇలా చేసావు, సినిమాలాగే చూడాలండి. సినిమాలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు మనల్ని జడ్జి చేసే వాళ్ళంతా ప్రతి ఒక్కరు మూవీ చూసి ఆనందిస్తారు, ఖచ్చితంగా ఆనందిస్తారు. కానీ బయట మన సీరియల్స్ చూసినప్పుడు కూడా చూస్తాం కదా, విలన్ రోల్స్ని తిట్టుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు. సేమ్ అలా తిట్టుకున్నా పర్లేదు, బట్ అయితే మేమైతే వస్తుంది మంచి సమాజానికి ఒక మెసేజ్ కూడా ఇస్తాము.
ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్కరు అమ్మాయి వెళ్ళి చూడాలని, ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ జనరేషన్లో ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా ఒక కామెడీ కానీ, కొంచెం రొమాంటిక్ కానీ అండ్ మంచి లవ్ స్టోరీస్లో ఇలాంటి ఒక కంటెంట్స్తో వెళ్తూ ఉన్నాయి. సో ఈ టైంలో మీకు ఇలాంటి కథ రాగానే అంటే అనిపించిన యాజ్ అ హీరోయిన్గా నేను కూడా ఈ వేలో వెళ్ళాలి ఇలాంటి ఏం లేదండి. అంటే నాకు ఇష్టం నాకు నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. నాకు స్టోరీ నచ్చిందంటే రెడీగా ఉంటాను సినిమా చేయడానికి. అండ్ ఇందులో లవ్ స్టోరీ కూడా ఉంది. అసలు చాలా డిఫరెంట్, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సార్ క్వశ్చన్స్ చేస్తుంటారు, అవునా ఇలా జరిగిందా అని క్వశ్చన్ చేస్తారు ఒక సీన్లో. నిజంగానే జనాలు అలా అనుకుంటారు థియేటర్లో కూర్చుని, ఓ ఇలా జరిగిందా అని. మేబీ అది కనిపిస్తుంది మూవీలో. ఈ సినిమాలో మీ పేరు కావేరి. సో కావేరిగా మీకు ఎలాంటి రోల్ ఉంది దీంట్లో? ఇంట్లో అందరూ చిన్ని అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచి ధైర్యవంతురాలనే. ఎప్పుడు దేనికి ఎక్కడ నో కాంప్రమైజ్. నేను ఏది అనుకుంటే అది చేస్తానన్నమాట. ఫైట్, ఎవ్రీడే ఫైట్. నేను చేయాలనుకున్నది చేయడానికి, అది జరగలేదని మాత్రం ఆగిపోను. ఖచ్చితంగా అది సాధించే వరకు ముందుకెళ్తాను నేను. ఐఎమ్ ఐ ఫైటర్ ఎవ్రీడే. అది సినిమాలో కూడా చూసాం. నిజంగా చాలా ఒరిజినల్గా కనిపించింది మీ యాక్టింగ్ కానీ అండ్ మీ లుక్స్, ఆ కైండ్ ఆఫ్ లుక్స్ కూడా. అది నిజంగా ఒక రివేజ్ స్టోరీ అని ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు, నిజంగా రివేజ్ స్టోరీ అన్న దానికి మీరు ఇచ్చే ఆ లుక్స్ కూడా, ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా అలాంటి చేయడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. అండ్ కావేరిగా ఈ సినిమాలో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి? పాయింట్స్ అంటే ఒక ఫాదర్ రోల్ ఉంది. అండ్ ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు మా ఫాదర్ క్యారెక్టర్ చేశారు. మనం ఒక చిన్న కుటుంబం ఎలా స్ట్రగుల్ అవుతుంది అంటే, ఉంటారు కదా ఫాదర్స్ కొంతమంది. స్టోరీ అంతా చెప్పొద్దు. ఆ స్టోరీ చెప్పలేదు, కంటెంట్ ఉంది. ఎలా అంటే మనం రెగ్యులర్గా చూస్తుంటాం హౌసెస్లో ఫాదర్స్ తాగేసి ఇట్లా ఉంటారు కదా, అట్లా ఆ వేలో వెళ్తుంది. అది నాకు నచ్చింది. అంటే నిజంగా రియల్గా మనము చూస్తుంటాము, సినిమాలో కూడా ఆ రియాలిటీ చూస్తామన్నమాట. అండ్ కమింగ్ టు మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు, హాయ్ అండి. సో మీరు సంబంధించి సాంగ్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్గా నేనైతే ఒక్క సాంగ్ మాత్రమే విన్నాను, అది కూడా ఐటమ్ సాంగ్ అనేది సోషల్ మీడియాలో హల్చల్ అయితే జరుగుతుంది, చాలా లైక్స్ కూడా వస్తున్నాయి. అండ్ గీతా మాధు గారు పాడారు కదా ఆ సాంగ్ కూడా. అండ్ మీకు సంబంధించి అంటే మ్యూజిక్ ఎలా ఉన్నాయి, సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి? మ్యూజిక్ కోసం ఒక్క మాట చెప్పాలంటే చాలా అద్భుతమైన సాంగ్స్ ఇవి. యాక్చువల్గా కావేరి అనే టైటిల్ కోసం చెప్పాలి ఫస్ట్. కావేరి ఒసే రాములమ్మ ఒక అమ్మూరు అనే టైటిల్స్ ఎంత హిట్ అయినాయో, అలాగా మా కావేరి, మా ప్రొడ్యూసర్ గారు అద్భుతమైన టైటిల్ పెట్టి సినిమా తీశారు. ఈ అద్భుతమైన చిత్రానికి నేను మ్యూజిక్ చేయడం కూడా నాకు చాలా లక్కీ. ఎందుకంటే గతంలో చాలా పిక్చర్స్ చేశాను. రీసెంట్గా కూడా మొన్న ఇండియా ఫైల్స్ అనే సినిమాకి ఎంఎం కీరవాణి గారు నేను కలిపి చేశాను. అయితే నెక్స్ట్ ప్రాజెక్టు ఏదంటే ఒక అమ్మూరు ఒసే రాములమ్మ నెక్స్ట్ కావేరి. ఆ టైటిల్లో ఎంత హిట్ అయినాయి ఆ రెండు సినిమాలు, ఈ సినిమా హిట్ కాబోతుంది. కమర్షియల్గా నాకు మంచి లైఫ్ వస్తుంది, బ్రేక్. ఇందులో సాంగ్స్ వచ్చి దీపు గారు, గీతా మాధురి వీళ్ళు పాడేదండి. 4 సాంగ్స్ ఉంటాయి, వేణు గారు అందరూ. అయితే మెయిన్ ఏంటంటే ఒక ఐటమ్ సాంగ్. అయితే ఎంత క్రిటికల్ సబ్జెక్ట్లో ఒక ఐటమ్ సాంగ్ పెట్టారు. అసలు మొత్తం చూస్తే ఎక్కడ సాంగ్స్ ఉంటాయి అన్న ఫీలింగ్ కూడా లేదు, కానీ దాంట్లో లవ్ లేలే. ఐటమ్ సాంగ్ చాలా ఇంపార్టెంట్, అది కథలో భాగం. అదే మెయిన్. మేము కమర్షియల్గా పెట్టలేదండి. మీరు చూసినట్లయితే ఐటమ్ సాంగ్లో అరే అయిపోయింది ఆ సాంగ్ అనుకుంటాను. అవునవును, ఐటమ్ సాంగ్ స్టోరీలో ఇట్ ఈస్ కనెక్టెడ్. ఇట్ ఈస్ నాట్ ఏదో కమర్షియల్గా పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలనేది లేదు. స్టోరీ బెల్ట్ కాకపోతే అది అందరూ ఆశ్చర్యపోతారు. మార్నింగ్ కూడా గీతా మాధురిని కలిసారు మ్యూజిక్ డైరెక్టర్, బట్ షీ ఈస్ లైక్ ఫెబులస్ జాబ్ అండి. తను ఎంత బాగా అసలు వాయిస్ ఇచ్చిందంటే ఎక్స్ట్రాడనరీగా వాయిస్. ఆబ్వియస్గా గీతా మాధురి గారు పాడిన ప్రతి సాంగ్స్ కూడా అంటే సాంగ్ వినగానే మనం క్యాచ్ చేయొచ్చు, గీతా గారు పాడారు అని చెప్పేసి, గీతా మాధురి గారు పాడారు అని చెప్పేసి. అండ్ సాంగ్ అయితే చాలా బాగుంది అండ్ పాడిన వెంటనే మనం రికగ్నైజ్ చేసేలాగా. అండ్ మీరు ఇంకా అంటే ఎలాంటి సాంగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఐటమ్ సాంగ్ గురించి అంటే మీరు చెప్పారు. యాక్చువల్గా నేను స్టోరీ ప్రొడ్యూసర్ గారు నన్ను పిలిపించారు, నెల్లూరుకి వెళ్ళాం. అందరు నెల్లూరు బ్యాచేనా? ఇంకా అంతే ఆల్మోస్ట్. సో మ్యూజిక్ డైరెక్టర్ ఈడే ఉంటారండి. ఆయన ఇండస్ట్రీలో ఇప్పుడు కాదు 20 ఏళ్ళ నుంచి ఉన్న వ్యక్తి ఆయన. హీ డిడ్ అట్మోస్ట్ మోర్ దెన్ 50 ఫిల్మ్స్. ఎస్పి బాలు గారి చేత పాడించున్నారు. ఇంకా అందరూ అండ్ శివాజీ రాజు గారి యొక్క పిక్చర్ ముగుడ్స్ పెళ్ళాం, రంగనాథ్ గారు అప్పుడు డైరెక్టర్, హీ గాట్ నంది అవార్డ్ ఫర్ దాట్.
మొగుస్ పెళ్ళాంక్ మూవీ కూడా చాలా Recent ఇప్పటికీ గా కూడా ఇంకో- టీవీలో వస్తూనే ఉంటుంది, మేము చూస్తూనే ఉంటాం. సో ఈజ్ ఏ గుడ్ టెక్నీషియన్ అండి. రీసెంట్గా జావేద్ అలీ గారి చేత పాడిపించారు, రామ్ మిరియాల గారి చేత అదేంటి ప్రొడ్యూసర్ పాడిపించారు. గారే చెప్పుకుంటున్నారు మీ గురించి, మీరు చెప్పట్లేదు. అంటే తన గురించి మేము చెప్తే బాగుంటుంది జనరల్గా. సో అతను చెప్తే ఏదో సెల్ఫ్ డబ్బా అనుకుంటారు మళ్ళీ. సో ఈజ్ ఏ ఫెబులస్ టెక్నీషియన్ అండి, చాలా సినిమాలు చేశాడు. అట్మోస్ట్ ఈ డిడ్ మోర్ దాన్ 50 ఫిల్మ్స్. పొలిటికల్ సాంగ్స్ కూడా రాస్తూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు. దెన్ భక్తి సంబంధించిన టెంపుల్స్ రాస్తూ ఉంటాడు. అన్ని రకాల ఈ డన్ థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్ ఇట్ ఇట్ యాక్చువల్లీ. దాదాపు నా కన్నడ, తమిళ్, తెలుగు అన్నీ చేసేవాడి వర్క్స్. కాకపోతే ఏంటంటే ఈ పర్టికులర్గా కావేరి అనే మూవీ కోసం చెప్పాలంటే దీంట్లో 4 సాంగ్స్ అద్భుతమైనవి. ఒకటి మెలోడీ, సార్ ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది. మెలోడీ కూడా ఉందా? మెలోడీ, అదే మెలోడీ మేము మొన్న శివాజీరాజ్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా connect ఉండే ఆ పాట విని మరొకసారి పెట్టండి అన్నారు. అంత అద్భుతంగా ఉంటుంది. సార్ మరొకసారి పెట్టమన్నారు. కానీ ట్రైలర్ లో మీరు అది కూడా చూపించాలేమో యాక్చువల్గా అయితే, ఎందుకంటే ఎక్కడనూ అలాంటి కనిపించట్లేదు. ఎందుకంటే మొత్తం అంతా థ్రిల్లర్ గా చాలా వైలెంట్ గా ఉంది. సో ఎక్కడైనా కొంచెం అది చూపించాలేమో. ఉంది కదా ఈ ఉదయంలో వచ్చినట్టు కదా సాంగ్ రాలేదా? ఓకే. దాంట్లో నేను ట్రైలర్ మా మూవీ 1 hour 41 minutes అండి. దాంట్లో సెన్సార్, టైటిల్స్ అన్ని సర్టిఫికేట్ చూపించిన తర్వాత ఆల్రెడీ ట్రైలర్ 2 minutes 40 seconds చూపించారు. దెన్ డైరెక్టర్ అది కూడా ఎక్కువ అని చెప్పి అన్నాను, ఎక్కువ చూపించేసారు. సినిమా వచ్చేసి 1 hour 41 minutes. ఓకే. సో ఎక్కువ చూపించేసని చెప్పి డైరెక్టర్ కానీ చెప్పాను నేను. సో 2 minutes 40 seconds ఎక్కువ ఉందని చెప్పి అన్నాను. సో దాంట్లో ఇంకా అన్నీ మనం చూపించాలంటే కష్టం. బట్ డెఫినెట్లీ థియేటర్లో మీరు చూస్తారు. ఎనీహో లిరికల్గా ఇవాళ మీకు ఒక దీపు పాడినటువంటి పాట, ఒక రిలీజ్ సాడ్ సాంగ్, లవ్ ఫెయిల్యూర్ ఉన్నటువంటి సాంగ్, అది ఇవాళ 4:15కి రిలీజ్ అవుతుంది ఈవినింగ్. శాప్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. సో అది చాలా బాగుంటుంది సాంగ్. అండ్ దీపు మీకు తెలుసు, సింగర్, మంచి సింగర్, తన వాయిస్ చాలా బాగుంటుంది. దాని తర్వాత లవ్ సాంగ్ ఒకటి ఉన్నది, ఒక ర్యాప్ సాంగ్ కూడా ఉన్నది. ఒక ర్యాప్ సాంగ్ వచ్చి కంప్లీట్ ఇంగ్లీష్లో ఉంటుంది, నాట్ ఇన్ తెలుగులో రిలీక్స్ ఉండదు, కంప్లీట్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఎక్కువ ఉండేది. ఎక్కడ మేకప్ కనిపించ అంటే న్యాచురల్ గా అయితే కనిపించారు, చాలా నేచురల్ గా. మరి ప్రొడ్యూసర్ గారు అంత డిజైనింగ్ చేశారండి. అంటే ఇటువంటి సినిమాలు కూడా దీన్ని బేర్ చేయడం కూడా చాలా కష్టం. అంటే Makeup లేకుండా పైసలు వస్తారా ఏంటి అని కూడా కూడా తెలియదు కదా. అది చాలా కష్టం కదా. అడిగాం మేము. అంటే సాంగ్స్ లో అయితే ఉంటుంది, సాంగ్ ఐటమ్ సాంగ్ లో ఉంటుంది, మిగతా వాటిలో ఏ సాంగ్ లో కూడా మేకప్ లేదు, అంతా న్యాచురల్ అన్నమాట. మొత్తం సినిమా అంతా న్యాచురలే. నేను డైరెక్టర్ గారిని అడిగాను, సార్ అట్లీస్ట్ కొంచెం లిప్స్టిక్ వేసుకుంటాను సార్ అంటే మీకు ఆ ఎమోషన్ క్యారీ అవ్వదండి. వచ్చి మేకప్ వేసుకొని చేస్తే ఆ ఎమోషన్ క్యారీ కాదు. సో మా డైరెక్టర్ గురించి ఒక మాట చెప్పాలి, రాజేష్ గురించి. ఆయన ఎప్పుడు షార్ట్కి వచ్చినా కూడా, ఫైజల్ వచ్చినా, రిషిత వచ్చినా కూడా ఫస్ట్ ఒక బాటిల్, స్ప్రే బాటిల్ ఆయన చేతిలో పట్టుకుని ఉంటాడు. మేకప్ వాళ్ళు కాదు, మేకప్ వాళ్ళు ఎలా ఉంటారు, ఈయన మెయిన్ ఫోకస్ అంటే ఏంటంటే స్వెట్ ఉండాలండి, స్వెట్ ఉండాలని చెప్పి ప్రశాంత్ వచ్చినా, హీరో వచ్చినా, సార్ ఇది లవ్ అంటే ఆయన కూడా ఉండాలి అంటాడు. అంటే ఆ డ్రాప్ బ్యాక్ అతను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ యొక్క టోన్, కలర్ టోన్ కానివ్వండి, ఆ ఫీల్, ఎమోషన్ టోన్ కానివ్వండి చేంజ్ అవ్వకూడదు అని చెప్పేసి వితౌట్ మేకప్తో పెట్టాడు. మేకప్ పెడితే డిస్టర్బ్ అవుతుంది ఆ కథ మొత్తానికి, కానీ మేకప్ పెట్టలేదు అసలు. డైరెక్టర్ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది, వెరీ న్యాచురల్. అసలు మనం స్టోరీ చూస్తామంటే మేకప్ లేదు కాబట్టి మా ఇంట్లో అమ్మాయి జరిగిందా, ఇది మన ఇంట్లో ఉండే అమ్మాయే కదా ఈ అమ్మాయి అనేది మీరు కనెక్ట్ అవుతారు. సో ఇట్స్ అవర్ ఫ్యామిలీ కదా, మన ఫ్యామిలీలో జరిగేదే కదా, మన చుట్టుపక్కల జరిగేదే కదా, మన ఇంటి పక్కన జరిగింది కదా, మన వీధిలో జరిగింది కదా అని అనుకుంటారు మీరు ఆ స్టోరీ చూసినప్పుడు. సో ఇట్స్ ఎవ్రీవన్ కనెక్ట్ అవుతారు. నాకు నేను ఆర్ఆర్ చేసినప్పుడు స్టోరీ వెళ్తుంది, ఎండింగ్లో నా కళ్ళు తెరిచినాయి. థియేటర్ అంటే అది చాలా సస్పెన్స్ ఉంటుంది. అది అది నేను చెప్పకూడదు, కానీ అది ఎంత ఉంటుందంటే అస్సలు ఎవరు ఏం చేశారని తెలియదు. ఎండింగే కీ పాయింట్ అది. ఆయన పాట నేను ఒక మాట చెప్పానండి. మన గీతాంజలి మూవీ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు అంజలి హీరోయిన్గా చేశారు కదా, ఆయన వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం నాకు. మేము పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు మొత్తం మూవీ చూపించాం. ఆయన కంప్లీట్ మూవీ కూర్చొని చూశారు ఆయన స్టూడియోలో. ఆయన చూసి ట్విస్ట్ చాలా బాగుందండి, నేను కూడా డైరెక్టర్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేశారు అని చెప్పారు. ప్రతి ఒక్కరండి, ఎవరు మేము చూపించిన ఒక ఇద్దరికే చూపించాం. వాళ్ళిద్దరు కూడా ఏం చెప్పారంటే రిషిత ఈజ్ గివెన్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నారు, అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పి అన్నారు. ఒకటి. రెండవది ఆ క్లైమాక్స్లో డైరెక్టర్ తీసుకున్నటువంటి విధానం కానివ్వండి, ఆ ట్విస్ట్ కానివ్వండి, నో వన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఆబ్వియస్గా, ఎందుకంటే ఒక ఒరిజినల్ స్టోరీని మేము దానికి మెయిన్ రీజన్ ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన మ్యూజిక్, ఆ బీజిఎం, ఆ ఎమోషన్ క్యారీ అవ్వడం. సో లిటరల్లీ అందరికీ కొంత టీయర్స్ అనేది ఫామ్ అవుతాయి. సెకండ్ హాఫ్లో అయితే ఖచ్చితంగా బిఫోర్ ద ఎండ్ అందరికి ఫామ్ అవుతాయి. బట్ హ్యాపీ ఎండింగ్ అయితే ఉంటుంది.
చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు కూడా చాలా అద్భుతంగా. తనకి ఏం కావాలి అవే ఖచ్చితంగా నాకు ఇదే కావాలని పట్టుకుంటారు. మరి దానికి సార్ అయితే ఫుల్ సపోర్ట్. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ నిలబెట్టడానికి మెయిన్ ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి సినిమాలు కూడా సాహసం అంటే మామూలు విషయం కాదు. కొంతమంది కమర్షియల్గా అది ఇది చేయాలని చాలా ఇచ్చేస్తారు, కానీ సార్ తెలివి ఏంటంటే కమర్షియల్ అండ్ ఇవి అన్నీ యాడ్ చేశారు. ఇది అంటే దీంట్లో మేము మళ్ళీ అనుకోలేదు సినిమా, నేను అనుకోలేదు థియేటర్కి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అనుకుంది, నాకు స్టోరీ చెప్పినప్పుడు అంటే ఫస్ట్ ఆయనే ఓన్గా తీద్దాం అనుకున్నారు సినిమాని. డైరెక్టర్ గారే సార్కి స్టోరీ చెప్పకముందు, అంటే మేము అక్కడ వాళ్ళమే అనమాట. నాకు సారు డైరెక్టర్ గారు ముందే తెలుసు, అండ్ డిఓపి బన్నీ గారు, డైరెక్టర్ గారు రాజేష్ గారు, అండ్ ఫైజల్, అందరు నెల్లూరు యాక్టర్స్మే, అందరూ నెల్లూరు వాళ్ళమే. మేమందరం స్టోరీ ఓకే చేసుకున్నప్పుడు ఫస్ట్ తనే డైరెక్టరే తను ప్రూవ్ చేసుకోవడానికి స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు మూవీని. ప్రతి ఒక్కరు కష్టపడ్డారు ఈ సినిమాకి. ప్రతి ఒక్కరు 2 వరకు 3 వరకు 4 వరకు నన్ను వదిలేవాళ్ళు కాదు. ఓకే, అంటే 25 days మొత్తం కంటిన్యూస్ డే అండ్ నైట్ షూట్. నైట్ కాల్ షీట్స్ ఎక్కువ ఉన్నాయండి. డే కూడా చేసాం, నైట్ ఎక్కువ ఉన్నాయి. డే అండ్ నైట్ షూట్ చేసామన్నమాట. నాకు షూట్లో కూడా చాలా ఇరిటేషన్ వచ్చేదన్నమాట. బ్లడ్ ఎప్పుడు ఫుల్ నా బాడీ అంతా బ్లడ్ వేసేసేవాళ్ళు. ఈగలంతా నా చుట్టూనే ఉండేది. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోలేను, మళ్ళీ ఫుడ్ కూడా హ్యాండ్ వాష్ చేసుకుని అలాగే తినేదాన్ని అనమాట. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాను అనమాట ఆ మూవీలో. చాలా అంటే చాలా. కానీ సినిమా అయితే సక్సెస్ అవుతుందని ఖచ్చితంగా బట్ మేము సినిమా ఇలా థియేటర్కి వెళ్తుందని మాత్రం మేమైతే అనుకోలేదు. అది సార్ వల్లే అది సినిమా అయితే థియేటర్కి వస్తుంది. దానికి చాలా థ్యాంక్ యూ అల్లబక్షు గారికి. ఎందుకంటే మేము అనుకున్నప్పుడు అయితే ఓటీటీకి అనుకున్నాం, మూవీ అయితే ఓటీటీకి అనుకున్నాం. సారు స్టోరీ ఇది పబ్లిక్కి రీచ్ అవ్వాలి అంటే ఆబ్వియస్గా మీరు థియేటర్లో అయితే ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. కానీ నేను చెప్పాల్సింది ఏంటి అంటే కొన్ని బోల్డ్ సీన్స్ వల్ల అంటే చిన్నపిల్లలు అయితే అలాంటివి చూడలేదు. అదేం లేదండి, మీరు హ్యాపీగా ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ కూడా వెళ్ళి కూర్చొని చూడొచ్చు, మొగుడు పిల్లలు వెళ్ళి కూర్చొని చూడొచ్చు. సెన్సార్ వాళ్ళు కూడా ఏం తక్కువ వదలదండి, 9 cuts ఇచ్చారు. సో ఎటువంటి బోల్డ్ సీన్ లేదు. బోల్డ్ సీన్ ఉన్నప్పటికీ కూడా ట్రెడిషనల్గా ఉంటుంది. సో వైలెంట్గా మరీ వైల్డ్గా బాలీవుడ్ ఒప్పుకోవాలండి మీరు. లేదండి, బాలీవుడ్ చూడాలండి. ఇప్పుడు రవితేజ గారు మూవీ ఒకటి మీకు ఓటీటీ వర్షన్లో వచ్చినప్పుడు మాత్రం మేము డిఫరెంట్గా చూపిస్తాం దాంట్లో. ఎందుకంటే దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్ పాలసీ టర్మ్స్ అలౌ చేస్తాయి. బట్ కమింగ్ టు ద థియేటర్ మాత్రం మీకు 9 సెన్సార్ కట్స్ పడ్డాయి. హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడొచ్చు, ఎక్సెప్ట్ ది చిల్డ్రన్స్ తప్ప. 18+ ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళి కానీ రవితేజ గారు మూవీ ఒకటి ఉంది. తప్పు చేసినప్పుడు తను తల నరికేస్తుంటాడు అనమాట. ఆవిడ చిన్న పిల్లవాడు కళ్ళు మూస్తుంది, తీ అంటాడనమాట. చూడాలి అంటే ఎందుకు అక్కడ నరుకుతున్నారు అనేది ఆ పిల్లలు కూడా చూడాలి. అంటే తప్పు చేస్తే ఇలా ఉంటుంది అని ఆ సిచ్యువేషన్ పిల్లలు కూడా ఖచ్చితంగా చూడాలని నా ఒపీనియన్. ఎందుకంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి రైట్, అసలు తప్పేంటి నిజమేంటి అబద్ధం ఏంటి అని తెలుసుకోవాలి వాళ్ళు కూడా. ఖచ్చితంగా ఫ్యామిలీ వెళ్ళి చూడాలి. ఒక్క వర్డ్లో చెప్పండి ఆడియన్స్, పబ్లిక్ కావేరీ సినిమాని ఎందుకు చూడాలి? ఒక్క వర్డ్లో చెప్పండి. అదే మేడం ఇందాక కూడా చెప్పుకున్నాం కదా మనము. ఒక్క వర్డ్లో చెప్పాలంటే మన ఇంట్లో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుంది పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో తెలుస్తుంది, అందరికీ తెలియదు. మరి అమ్మాయిలు ఎక్కువగా చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళ పేరెంట్స్కి, కానీ ఈవెన్ కాంట్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా వాళ్ళు అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. చెప్పుకోవాలంటే నేను కూడా ఫేస్ చేశాను చిన్నప్పుడు కొన్ని విషయాలు. మదర్ అండ్ మన చుట్టూ జరిగేవే కదా. ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు అమ్మ తిట్టుద్దేమో, నాన్న తిడతాడేమో, అరుస్తే ఎందుకు వెళ్ళావు అక్కడికి అని పేరెంట్స్ అంటుంటారు. సేమ్ నేను ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి వచ్చిన దాన్నే. బట్ అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా సమాజంలో ఆడపిల్ల అనేది నలిగిపోద్ది. ఖచ్చితంగా పేరెంట్స్కి ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి. తిట్టినా పర్లేదు, అంటే పేరెంట్స్ పెద్దవాళ్ళు అంటే పనులు చేసుకొని కొంచెం విసిగిపోయి ఉంటారు. ఆ భయంతో పెంచడం వల్ల పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్తో చెప్పుకోలేకపోతున్నారు చాలా వరకు. ఏది జరిగినా మనల్నే తిడతారేమో, మనదే తప్పంటారేమో. ఖచ్చితంగా ఇప్పుడైతే అలాగే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో కూడా మనం చూస్తున్న ఆడపిల్లల మీద జరిగే అన్నీ చూస్తున్నాం. ప్రతి ఒక్కటి అసలు భయం వేస్తుంది ఆడపిల్లని చదివించాలన్నా. బయట ఒకప్పుడు ఉండేది ఏంటి, అమ్మాయిని బయటకు వెళ్ళి చదివించాలంటే చదివించేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు అన్ని రంగాల్లో ఆడపిల్లలు అనేది ముందున్నారు. కానీ ప్రతి దగ్గర అది ఫేస్ చేస్తున్నారు. ఎంత ముందున్నా కూడా తప్పు అనేది ఫేస్ చేస్తున్నారు. కానీ కొంతమంది ఖచ్చితంగా చెప్తేనే అండి. ఇప్పుడు తిడతారు కానీ పేరెంట్స్ చంపేరు కదా. తిట్టడం అనేది కామన్, మనం ఎన్నో విషయాల్లో తిట్టించుకుంటాము. తిట్టారు కానీ ఖచ్చితంగా చేరదీస్తారు.
సిచ్యువేషన్ ఆ క్షణము ఒకవేళ అర్చన ఎందుకు వెళ్ళేవని, కానీ తన బిడ్డకి ఏదైనా జరిగిందంటే ఖచ్చితంగా పేరెంట్స్ రియాక్ట్ అవుతారు. సో ఈ సినిమా అయితే పేరెంట్స్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే చూడాలి అంటే ఒక అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు మనము చూస్తాము, అంటే ఫ్యామిలీ ఏడు తరాలు అంటారు అని చూస్తాము. ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్ కూడా సినిమాలో చూస్తాము. ఆ అమ్మాయికి జరిగింది సిచ్యువేషన్ అన్నమాట. అలా పేరెంట్స్ కూడా తొందరపడి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయదు. అండ్ అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా కూడా ఖచ్చితంగా అటు ఇటు చూసుకొని మ్యారేజ్ అనేది చేయాలి అమ్మాయిలకి. సినిమా ద్వారా అయితే ప్రతి ఒక్క పేరెంట్స్ కొన్ని తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరు వెళ్ళి మూవీ చూడాలి. అండ్ ప్రొడ్యూసర్ గారు, మీరు విక్రమ్ సినిమాగా ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా చాలా బాగున్నాయి. దీనికి సంబంధించి డైలాగ్స్ అండ్ స్టన్స్ అన్నారు, అంటే ఎట్లా డైరెక్టర్ గారే ఏమైనా చేశారా దీంట్లో, లేదంటే మీకు సంబంధించి స్పెషల్ క్యారెక్టర్కి ఏమైనా క్రియేట్ చేశారా? లేదు, ఇది క్యారెక్టర్ వచ్చి కథలో భాగం అండి, పోలీస్ క్యారెక్టర్ అనేది. సో తర్వాత ఏదైతే డైలాగ్స్ ఉన్నాయో దానికి జనార్దన్ అని చెప్పేసి, శివలంగి జనార్దన్ అని చెప్పేసి ఆ పర్టికులర్ కొన్ని డైలాగ్స్ మాత్రం క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన స్పెషల్గా డైలాగులు ఆయన కొన్ని రాసిచ్చారు ఆయన. సో ఈవెన్ చెప్పాలంటే ఆ యొక్క పర్టికులర్ డైలాగ్ ఉన్న షాట్ని జనార్దన్ శివలంకి డైరెక్ట్ చేశారు యాక్చువల్గా ఆ రోజు సెట్స్కి వచ్చేసి. సో రాజేష్ గారు కూడా చాలా హ్యాపీ, ఏదైతే క్యారెక్టర్ వచ్చిందో ఆయన అనుకున్నట్టు ఆయనకి రావడం. సో దాంట్లో 2 ఫ్లేవర్స్ కనిపిస్తాయి. పోలీస్ ఆఫీసర్ సీరియస్గా ఉంటాడు, కొంచెం ఫన్నీగా జోవియల్గా ఉంటాడు, తర్వాత తన హెల్పింగ్ నేచర్ ఉంటుంది, ఎవరైనా తప్పు చేస్తే తాట తీస్తాడు, అన్ని ఫ్లేవర్స్ ఆ పోలీస్ ఆఫీసర్లో మొత్తం కనిపిస్తాయి మీకు. సో మా డైరెక్టర్ కూడా ఏంటంటే ఎలాగో మేకప్ ఖర్చులు మిగిల్చాడు కదా అని అనుకుంటే మేము మొత్తం బ్లడ్ అండి. ఈ విషయంలో రిషిత అదన్నీ తను ఫేస్ చేసిందంటే నేను తను బాగా మెచ్చుకోవాలి. ఎందుకంటే స్వయంగా మేము షార్ట్ చేస్తాం, తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ఇంకా అందరూ లంచ్ తింటూ ఉంటారు. లంచ్ తినమంటే సార్ మొత్తం తుడుచుకోవాలి, మళ్ళీ తినాలంటే మళ్ళీ ఇది వద్దు, ఏమైనా జ్యూస్ చెప్పండి సార్ అంటారు. ఆ జ్యూస్ తాగేది, మళ్ళీ సాయంత్రం ఇంకా ఆఫ్ అయిన వరకు భోజనం తినేది కాదు. సాయంత్రం అయిన తర్వాత అప్పుడు నీట్గా స్టార్ట్ అయిపోతే అప్పుడు అన్ని మేకప్ అంతా రివ్యూ చేసుకుని అప్పుడు తింటుంది. సో తన సహనానికి ఓపిక కూడా మనం మెచ్చుకోవాలి. అంటే ఆ క్యారెక్టర్ అంతగా పండిందంటే ఈవెన్ తను అంత కేర్గా ఆ మేకప్ వేసుకోవడం, అంతసేపు ఉండడం, ఆ బ్లడ్తో ఎందుకంటే బ్లడ్తో నేను చాలా సీన్స్ చేసినా నేను కూడా ఆర్టిస్ట్గా. సో ఆ బ్లడ్తో మనం ఉండాలంటే చాలా ఇరిటేట్ ఉంటుంది మొత్తం. ఆ బ్లడ్ అంతా అలాగే ఉండేసి స్టిక్ అయిపోయి దాన్ని రిమూవ్ చేయాలని కూడా మొత్తం ఒక ఉంటుంది. కానీ 25 days షూట్లో ఈ విధంగా ఉండాలంటే అది డే టైంలో నైట్ టైంలో, అది చల్లగా ఉండే టైంలో కూడా కొంత గాలి కొట్టినప్పుడు కొంచెం ఇంకా కొంచెం ఇరిటేషన్ ఎక్కువ స్టిక్ అవుతాం. కొన్నిసార్లు ఆ స్కిన్ కూడా ఏమవుతా ఉంటుంది అంటే ఆ స్కిన్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. స్కిన్ కూడా మారుతూ ఉంటుంది కొంచెం. అది సోప్ వేసిన వెళ్ళేది కాదనమాట. సో తను కంటిన్యూ చేసింది, తన సహనానికి యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్. ఈ మధ్య మనం భగవంత్ కేసరి సినిమా చూసినట్టయితే బాలకృష్ణ గారు కూడా చిన్నపిల్లల గురించి ఒక మాట చెప్తారు. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఏదో జరిగినా అమ్మకి చెప్పాలి అని చెప్పి డైలాగ్ ఉంటుంది. సో అటువంటి ఒక మంచి సందేశమైనటువంటి మూవీయే కావేరి. కావేరిలో ఉన్నటువంటి క్యారెక్టర్ తను ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కొంది, సమాజంలో ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఏది ఇబ్బంది వచ్చినా కూడా గమ్ముగా ఉండకూడదు, దాన్ని ఫేస్ చేయాలి, రియాక్ట్ అవ్వాలి. సో అవతలోడికి ఛాన్స్ ఇవ్వకూడదు అనేది మనం మెసేజ్గా చూపిస్తాము. అందులో మనం అంతకుముందు చూసినట్టయితే ఒక 18 ఏళ్ళు పాపని వచ్చేసి 60 ఏళ్ళ ముసలోడికి కూడా ఇచ్చేసి పెళ్లి చేసేస్తూ ఉంటారు, బాల్య వివాహాలు జరుగుతూ ఉంటాయి. సో వాటిని కూడా ఖండించే ప్రయత్నం ఈ సినిమా ద్వారా మేము చూపించాం. చిన్నపిల్లలపై లైంగిక దాడులు నడుస్తూ ఉంటుంది, అది కూడా దాన్ని కూడా ఖండించేట్టు చూపించాం. కొంతమంది యువకులు లైక్ పెద్ద వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దవాళ్ళు కానివ్వండి, అదేవిధంగా పొలిటికల్గా ఉండే కొంతమంది పిల్లలు వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఈ వ్యసనాల వల్ల వాళ్ళు ఇటువంటి లైంగిక దాడులకు పాల్పడడం. సో ఇలాంటి చాలా అంశాలు దాంట్లో చూపించాం. సో కంప్లీట్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ మెసేజ్ ఓరియంటెడ్. థియేటర్లో చూస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది అందరికీ. అందరూ ఏంటంటే ఇది మా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్, ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ది హౌస్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ స్పెషల్గా అయితే రిషితాకి నిజంగా యూ డిడ్ వెరీ గుడ్ జాబ్. అండ్ ఐ హోప్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాగే ప్రొడ్యూసర్ గారు మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా సపోర్ట్ చేశారో ఇన్ ద సేమ్ వే ఇంకా ముందు కూడా సపోర్ట్ చేయాలి. అండ్ కావేరి అనే పేరుతో మీరు రిషిత అనే పేరు మర్చిపోతాం, ఇంకా కావేరి అనేది వినిపిస్తుంది. ఎస్, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ గారు మీరు కూడా ఒక జనరేషన్లో, అంటే ఈ జనరేషన్లో జరుగుతున్న ఒక కాన్సెప్ట్ని ఒక స్టోరీగా కావేరి అనే సినిమా నిర్మించారు. సో ఇది కూడా పబ్లిక్కి చాలా మంచిగా కన్వే అవుతుందని అయితే నేనే నమ్ముతున్నాను గట్టిగా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
సో చూశారు కదా కావేరి అనే సినిమా ఈ నెల ఆగస్టు 30వ తేదీన అయితే రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమా నిజంగా ఈ జనరేషన్కి సంబంధించి ఒక మంచి మెసేజ్ అయితే ఆడియన్స్కి రీచ్ అవ్వాలని అయితే న్యూస్ 360 తరపున నేనైతే కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి న్యూస్ 360.